ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. దూకమంటే దొర్లుతున్నావు. దొరలకుండా టైమింగ్ లో దూకడానికి నేనేమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్నా? మొహాన్ని గుడ్డ కట్టుకోరా, దొరికిపోతారా? మొహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి అంతేగా? రేయ్, నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా? ఇలాగే ఒక పులుపురు అంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. ఏంట్రా సొల్లు కబుర్లు? రండ్రా. రేయ్, బ్యాంక్ లో పావుల వడ్డీ కోసం పరిగెట్టినట్టు వెళ్తారేంట్రా? రేయ్, గొడవ చేయకండి రా. ఆ గోనె సంచి. రేయ్ గజని, గోనె సంచి ఎవరా? తీసుకోరా. ఇదిగో సక్సెస్. ఇంకా ఊటే కట్టలేదు. జై బజరంగబలి. 3 ముళ్ళేరా? రేయ్, పరిగెత్తొద్దు. పట్టుకో పట్టుకో. పరిగెత్తొద్దన్నా. దొంగరేస్తా. ఉండు, నీ పని చెప్తాను. చెప్పలేదేరా? రే టైగర్, అలా పరిగెత్తవేంట్రా? ఏంట్రా? ఏంటక్కడ? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది అక్కడ? అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. నేనేమైనా బలం కట్టున్నారా? ఎంత చెప్పరిగిన గేట్ రాదే? అక్క, ఇదిగో తీసుకో చొక్కా. నన్ను చేసేస్తావా? పరిగెట్టు చూద్దాం. అయ్యో భద్రకాళి, ఇన్ని క్లోజప్ వస్తుంటరా బాబోయ్. పల్సర్లా పరిగెడుతుందిరా. అయ్యయ్యో, మనోడు దొరికిపోయారా? వచ్చారా? వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు? దీంతో కోతేట ఆడుకుంటాను. వాస్తు బాగలేదని రారా, కాళ్ళని వెంట పడేటట్టుంది. అయ్యో, భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందేంట్రా? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతూ ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబాయ్, భద్రకాళి, పారిపోదాం పదరోయ్. రే, నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే సరే, బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి, నేను వెళ్తే దొరికిపోతాను. నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా. నన్ను దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడకవు. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులుపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. బైక్ తీసుకెళ్తాను, ముష్టెత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ ఆడడానికి హూ ఆర్ యు? ఈ మొహాన్ని ఎక్కడ చూసానే? ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ్గ మీద పులిపిరి లేదే. ఈ బైక్ నిన్న గోడ సంచి దొంగ తీసుకెళ్ళాడు. ఏమా, తెలంగాణని ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలంటావేటమ్మా? ఓమ్మా, అలా అయితే ఇది నీ బైకా? అవును, ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్వా? పోమ్మా పోమ్మా, చాలా చాలా గడే. ఓ తగిన గోపి, గుడ్ మార్నింగ్. రేయ్, నీకెన్నిసార్లు చెప్పారు అలా పిలవద్దని? నేను నీకెన్నిసార్లు చెప్పాను అలాగే పిలుస్తానని. హాయ్ బర్గర్.
తిండి తగిలయ్యా. రోడ్డు దాటేటప్పుడు ఏ రోడ్ రోలరో విని తొక్కేస్తే బాగుండు. ఏంటి రోడ్ రోల్లో ఏదైనా నేను తొక్కేస్తే బాగుండు అనుకుంటున్నావా? నన్ను ఎవరైనా తిట్టుకుంటే నాకు తెలిసిపోతుంది తెలుసా? నీకు ఈ టాలెంటే కాదు ఆ టాలెంట్ కూడా ఉందన్నమాట. ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. రోజు ఇక్కడికొచ్చి తినకపోతే మీ ఇంట్లో తిని రావచ్చుగా. అక్కడ అయ్యాక ఇక్కడికి వస్తాను. ఒరేయ్, బకాసురుని గురించి వినడమే గాని తినడం చూడలేదురా. సన్నా బకాసురుని చూస్తున్నట్టుందిరా. సర్లే నేను ఆఫీస్కి వెళ్తున్నా. వెళ్ళు. నువ్వు లాగించరా. ఒరేయ్ తినే తిను. ఇదెందుకు? ఇది కూడా తీసుకో. తినే మొత్తం తినే తినే. గుడ్ మార్నింగ్ గోపి. గుడ్ మార్నింగ్. ఏంటి సుబ్బారావు ఇంకా రాలేదా? రాలేదు, నడుము విరిగింది. ఏ కాల్ జారాడా? కాదు, వాళ్ళ ఆవిడ దగ్గర నోరు జారాడు. ఏమని? రెండో సెటప్ ఉందని. అందుకని నడువు విరగొట్టేసిందా? అవును, నడుము ఉంటేనే కదా సెటప్ ఉండేది. గుడ్ మార్నింగ్ సార్. ఇవిగోండి సార్ మీకు వచ్చిన లెటర్స్. ఏంటి గోపి ఇన్ని లెటర్స్? అదే నాకు అర్థం కావట్లేదు. గౌరవనీయులైన గోపీకృష్ణ గారికి నమస్కారములు. పెళ్లి పందిరిలో మీ యాడ్ చూసాం. మీ క్వాలిఫికేషన్స్, మీ ఉద్యోగం మాకు నచ్చాయి. మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం. మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం. మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం. ఏంటి పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా? నేను ఇవ్వలేదు, మా బామ్మ ఇచ్చి ఉంటుంది. ఎవరిస్తే ఏంటి, కవర్లు వచ్చాయి కాబట్టి చించి చదివేస్తే ఓ పని అయిపోద్ది. చదవండి అయ్యా, ఫిగర్ బాగుంటే చెప్పండి. పిల్ల పెద్ద బాగోలేదు, నాకు నచ్చలేదు. పేరు అనంతలక్ష్మి, ఊరు అనంతపురం, హైట్ 5.6, వెయిట్ 56, చదువు BA, స్పెషల్ నోటు పిల్లలిద్దరు కోరినంత కట్నం ఇవ్వండి. ఇట్లు అనంతలక్ష్మి, ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్లల పుట్టం అంటే ఇదే. చేసేసుకో, కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు. ఆ పని ఏదో నువ్వు చెయ్యొచ్చు, కానీ వెంకటలక్ష్మి ఒప్పుకోదు. ఆవిడెవరో? వాళ్ళ ఆవిడ. వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్నట్లే ఉంటది. ఏమంటే ఈ ముఖం మన ఆఫీసర్ చుంచు ముఖం చెంచేశ్వరే గారి ముఖానికి దగ్గరలో ఉంది. నమస్తే సార్, మీకు 100 ఏళ్ళు ఆయుష్ సార్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. విన్నాను, నాకు తెలుసురా నీకు నేనంటే ఎంత అభిమానం. ఏమిటిదంతా? మన గోపికృష్ణకి పిల్ల సెటప్ చేస్తున్నాం. అదే పెళ్లి చేయడానికి. ఓహో, ఏమయ్యా గోపి, ఆఫీస్ని మ్యారేజ్ బ్యూరో చేసావా? అయినా పెళ్లి పందులో యాడ్ ఇచ్చినోడు ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్, మా బామ్మ ఇచ్చింది. మీ బామ్మ ఇచ్చిందా మీ తాత ఇచ్చాడు నాకు అనవసరం. ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్కి వస్తే నీ ట్రాన్స్ఫర్ కవర్ చేతికి వస్తుంది. మైండ్ ఇట్. నీతో పర్సనల్గా మాట్లాడాలి, లోపలికి రా. నాతో మేనేజర్ గారు పర్సనల్ గా మాట్లాడాలట. పర్సనల్ గా కాదు, లోపలికి వెళ్ళి తెలుస్తుంది. అమ్మాయి భలే ఉందిరా. ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డాన్స్ స్కూల్లో చేర్పించాలి. ఎవరినైనా నన్ను చేర్పించాయా? నిన్న ఈ వయసులోనా? ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా? కావాలంటే సాగర సంగమంలో సాంగ్ పెట్టు, కమలహాసన్ లాగా నూతి మీదకి తకిట్ట తకిట్ట తందానా అని పాడతావు. నువ్వు నూతి మీద ఎక్కక్కర్లేదు, గోతులోకి దూకక్కర్లేదు, కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎవడాడు? చెప్పను, జాయిన్ చేసి చూపిస్తా. ఎస్ ఐ సీ. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అన్న, ఒక 500 అన్న. 5 నిమిషాలు 500? అని కడుపుసాల కూడా మొత్తం తిన్నాడన్నా. ఆడు గట్లే తినాలా, నువ్వు గిట్లే ఇయ్యాలా, నేను గిట్లే అమ్మాలన్నా. 500కి ఐస్ క్రీమ్ తినేసావా? ఇంకా ఉంటా, ఇంకా తినేవాడిని. ముందు డబ్బులు ఇచ్చేసిరా. మానే రేపటి నుంచి 1000 రూపాయల సరుకులు తెస్తారా నాయన? థ్యాంక్స్ అన్న. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. వాట్? ఈ కురాడికి డాన్స్ నేర్పించాలా? ఈ బాడీ చూస్తుంటే బెండాయి బాడీలా కనిపించట్లేదే. అలా అనకండి, వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకేం ఇష్టం లేదు. మరి నీకేం ఇష్టం? తినడం. అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి. మీరు ఎలాగైనా క్లాస్లో జాయిన్ చేసుకుని డాన్స్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, MS సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి. వాళ్ళు డాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి, సంగీతంలో గొప్పవాళ్ళు. ఓ సారీ అండి, కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను. గోపి, నా కట్టుబడి కొనిరా. తర్వాత కొనిస్తారా? డాన్స్ నేర్చుకుంటే ఏం కావాలంటే అది కొనిస్తానుగా. చిన్నపిల్లడు కదండి. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి.
వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ నటరాజన్ పిలుచుకుంటారండి. మీరు దయతలిసి వాడికి డాన్స్ నేర్పిస్తే అండి. ఇట్స్ ఓకే, ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేతులు ఇలా పెట్టు. 1 2 3 4 5 6 7 8 చెయ్యి. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా అమ్మాయి గారిని గుర్తుతావరా నువ్వు? ఆర్డర్ వేయండి మేడం. అతన్ని వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. ఇంకొకసారి అమ్మాయి గారు నేడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. పో. దీని సెక్యూరిటీ మీద మన్నబోడు. ఇదేం సెక్యూరిటీ కాగా మనం పోదప్పా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాక? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు? ఎస్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్ నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి యదవులు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇట్లా కొడతావు, దగ్గర తీసుకుంటావు. కందుకూరి వీరేశ్వరంగా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడో ఏం చెప్పాడు? గుడివాడ కాదురా, గురచాడ గురచాడ. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు, నువ్వు పోనీ. అలా నువ్వు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమ్యూనిటీ కుత్తేగాల్ని కూడా కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. ఆర్ యు ఓకే? మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. ఏమిట్రా నీ గోల? ఇదేం మాట? ఈ ఊళ్ళో అందమైన కూతుర్ల కన్నా ప్రతి తండ్రి నా మావే. అయినా ఊళ్ళో అందరికీ న్యాయం చెప్తావు, ధర్మం చెప్తావు. ప్రతి సీజన్ లో నీ కూతురు ప్రేమించే నాకు న్యాయం చేయవా ధర్మే మామ్స్? నోరు ముయ్యరా. ఈ ఊళ్ళో నీకు నీ బాబుకి ఉన్న దరిద్రకరమైన కీర్తి, అసహ్యకరమైన ప్రతిష్ట అందరికీ తెలుసురా. నా కూతురు నీకిచ్చి కట్టబెట్టి దాని గొంతు కోయమంటావా? గొంతు కోయద్దు, ముక్కు కోయి, చెవులు కోయి. అప్పుడు నీ కూతురు సూపర్ అయిపోద్ది. నేనే చేసుకుంటా. మళ్ళీ మాట్లాడేవంటే నిన్ను నీ బాబుని పంచాయతీలో పాతేస్తాను. అదవా. మిస్టర్ ధర్మై మామ్స్, ఐఎమ్ సన్ ఆఫ్ కొబ్బరికాయల సుబ్బయ్య, ఈస్ట్ గోదావరి బెస్ట్ విలన్ కొబ్బరికాయల సుబ్బయ్య, షోలే అమ్జద్ ఖాన్ అంబరీష్ పూరి మిక్సింగ్ కొబ్బరికాయల సుబ్బయ్య. కుయ్యో విలేజ్ కి అనార్కలి, నా జిల్జిల్ జిలేబీ. ఏంటిది? ఏ మేరీ బోకే కి కహానీ హై. స్వయంగా మా కొబ్బరి తోటలో పండించిన దడ్వాల్సికి దడ్డడుపు. ఇది నీ జడలో పెట్టుకుంటే నా గుండెల్లో దడ్డర్, నీ గుండెల్లో దడ్డడికి వినిపిస్తుంది. ఇది నీ చెవిలోనే పెట్టుకో. నాకు
कपलिंग में दरदर पू कावाली। कपलिंग में दरदर पुआ वो किधर मिलता? इधर एक्कड़ो मिलता, जाके देखो। देखता। ఏంటి ఏంటి అలా రూపుతో వస్తున్నావు? నీకు తెలీదా? నీ డప్పు మోత వింటే నా గుండెల్లో గొప్పమని లవ్ మొదలవుతుంది. నరాలు జివ్వుమని అలా పరిగెత్తుకొస్తుంటే ఆ డిప్ప మొహం బుజ్జులుగాడు దారిలో అడ్డుపడ్డాడు. ఆ బుజ్జులుగాడికి ఎప్పుడో నా డప్పుతో జజ్జర జజ్జరే బజ్జరే బజ్జరే. ఎంత ఎతికినా ఎంత దేకినా కనపడదే. ఏంటి బుజ్జులు ఎతుకుతున్నావ్? కప్లింగ్ మే దర్దర్ పువ్వు అని. ఏంటి కప్లింగ్ మే దర్దర్ పువ్వా? పువ్వు అడుగు బుజ్జులుగాడు చెప్పింది అర్థమైందిగా. ఒక ఆట ఆడిద్దాం. ఉషా నువ్వు అడిగిన కప్లింగ్ మే దర్దర్ పువ్వు ఊరంతా వెతికాను, ఎక్కడ దొరకలేదు. ఓ సిపిచ్చి సన్నాసి, కప్లింగ్ మీద దరదడుపు కింద ఉండదు, పైన ఉంటుంది. అడు చూడు, నేను అడగంగానే రావుడు ఎలా పైకి ఎక్కేస్తున్నాడు. ఆగు, ఏంటా తొందర? ఉష ముందు నన్ను అడిగింది. కప్లింగ్ మీద దర్దడుపు నేనే తెస్తా. ఆగు, నువ్వు తేడం వీలేదు. ఈ చెట్టు నాది, నేనే తీసుకొస్తా. నువ్వే తెస్తా. నేనే తెస్తా. నువ్వే తెస్తా. నేనే తెస్తా. అయితే నువ్వే తీ. ఇక్కడ ఎక్కడ లేదు కప్లింగ్ మీద దర్దర్ పువ్వు. ఓరి ఎర్రి కొబ్బరికాయల సుబ్బాయి కొడక, అసలు కప్లింగ్ మీద దర్దర్ పువ్వు ఇదిరా, ఇది. హలో, ఎవ్రీథింగ్ ఓకేనా? ఓకేనంటే ఓకేనా? అన్ని మీకు అందాయా? అబ్జర్వ్ చేయి, టైం లేదు, రోజుల్లో జరిగిపోవాలి. పొద్దున్నే నానబెట్టాను, సాయంత్రం గ్రైండర్ వేయాలి, రుబ్బాలి, అట్టేయాలి. తను వీడెక్కాలి కదా. అర్థమైంది, సమజ్గయా. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? దీన్ని మనం నొక్కేద్దాం. నీ నవ్వు వినపడకుండా నాన్న వేస్తారా? వాహ్, క్యా బాత్ హై. ఎంత క్లెవర్ గా బిహేవ్ చేశాడు. మెసేజ్ అంతా మెస్ లాంగ్వేజ్ లో చెప్పాడు. వెరీ పవర్ఫుల్ కిడ్నాపర్స్. కిడ్నాపర్ అవడానికి ముందు కిచెన్ లో పని చేసేవాడేమో బాస్. రిమూవ్ యువర్ క్యాప్, బెండ్ యువర్ హెడ్. అమ్మయ్యా, పిన్ని బాబు మనల్ని చూసి నవ్వుతున్నాడే. పదవే వెళ్ళి అక్కతో చెప్దాం. నవ్వుతూ నలిపేస్తున్నా. ఏంటి ఇది ప్రాబ్లం? బాత్ బిర్యానీ తినారా? మా చెల్లెళ్ళు బట్టలు మార్చుకుంటుంటే చూసి నవ్వేవంట. నేనా? ఆలం చూసి నవ్వడం ఎందుకు? ఇంకోసారి ఇలా జరిగిందంటే మాది కృష్ణా జిల్లా అని డేట్ ఏమే జరిగిపోతాయి. ఇదిగో పశ్చిమ గోదావరి మెస్ కృష్ణా జిల్లా మెస్ అయిపోగలుగుతామనుకున్నావు. బాగా పిచ్చెక్కినట్టుంది. పదండి పదండి. ఈ నవ్వు తగలే, నువ్వు నా కొంప ముంచెట్టున్నావే. నిన్ను ఎక్కడో అక్కడ నొక్కేయాలి. మీ ఫోన్ వచ్చిన వెంటనే మా పిల్లల పక్కల నుంచి లేచి మరి హలో అనడానికి మేమనుకున్నారా? వాళ్ళు ఇంటర్నేషనల్ కిడ్నాపర్స్. Is it? Come close. సామ్రాణి సామ్రాణి ఏంటే సాంబయ్య, ఏంటి అవతారం? సామ్రాణి అవతారం. పోలీస్ రేటింగులు తట్టుకోలేక సారాయి సాంబయ్య సామ్రాణి సాంబయ్య అయ్యాడు. అలాగే బాబు, వెళ్ళొస్తా. పోన్లే బాబు, ఓ చక్కని శుభ్రమైన అవతారం ఎత్తావు. అలాగే ఓ అందమైన అమ్మాయిని చూసి కట్టుకుంటే చూడ ముచ్చటగా ఉంటుంది బాబు. ఏమ్మా, సారాలో తేలి సంసారంలో ములగమని సలహా ఇస్తున్నావా తల్లి? ఫ్రీగా సలహా ఇచ్చినందుకు నీకు ఫ్రీగా కొడుతున్నా, తీసుకోమ్మా. జంగరారు జంబరగలారు జంగలారు. హాయ్ సుబ్రహ్మణ్యం, బావింటికి వచ్చేసాం. హాయ్ బావా, పొట్టి బావా, చిట్టి బావా. అమ్మయ్య, దొరికిపోయా దొరికిపోయా. ఇదిగో సాంబయ్య, పిల్లకుడు లాంటి పిల్ల కోతి పిల్లతో సహా వచ్చింది. మీ ఇద్దరు ఈడు జోడు పని కుదిరింది. బావా, విభూతి ఎంత కమ్మాలి, కుంకుమ ఎంత కమ్మాలి, కొబ్బరికాయ ఏంటే విభూతి కుంకుమ నువ్వు అమ్మటండి? నేను నీ మరదల్ని కాబట్టి. అసలు నన్ను పెళ్లి చేసుకోకుండా ఎందుకు వచ్చేస్తావు? నేను పెళ్లి చేసుకోవడం నిన్ను ఆ రోజు చెప్పావుగా. ఏంటి అసలు నువ్వు నన్నేనా ఎత్తుకది? అవును, ఈ జుట్టు నాది, ఈ ముక్కు నాది, ఈ నోరు నాది, ఈ పొట్ట కూడా నాది, ఇది కూడా నాదే. బాబా, నువ్వు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం చెప్పావు? నువ్వు లావుగా ఉన్నావు, తగ్గు అని. సన్నబడి పుల్లలా వచ్చాను. ఇంకేంటి? ఏంటి పుల్ల?
ఈ పర్సనాలిటీ పుల్ల పర్సనాలిటీ ఏంటి? ఆకలి. బిర్యానీ తెచ్చి పెట్టవా? బిర్యానీ కావాలా? నన్ను తినవే. అమ్మో! నువ్వెక్కడ దొరికావు దరిద్రం దానా? ఆ పోలీసుల దాడి తట్టుకోలేక సాంబ్రాన్ని సాంపైనయ్యాను. ఇప్పుడు నీ దాడికి తట్టుకోలేక టిమిడికి అయ్యేటట్టున్నాను. తెస్తానుండవే. ఏంటి? నిద్ర వస్తుంది, జోలపాట పాడవా? జోలపాట జోలపాట పాడతానుండు. కదలబాక నువ్వు కదలొద్దు. ఆ కట్టెటీరా ఎన్నిసార్లు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడేంట్రా? ఇచ్చిన ₹1 అయిపోయిన తర్వాత ఇంకో 1 కోసం ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో. వెరీ క్లవర్. ఏంటి నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఫోన్ పెట్టే నీ అమ్మడి కొడతా. ఇదేటి ముందెవరు లేకపోయినా ఎర్రనవుతున్నావు? 4 విధాలు హెల్త్ అంట. ఏమిటి చెమట కంపు? నీకేదో పిచ్చెక్కినట్టుంది. హలో, ఇదండి సిటీలో సెల్మా అయిపోయింది. పిసి తరకరా? అనుమానం లేదు, ఇవన్నీ పిశాచి లక్షణాలే. ఇదేంటిది గుండెలో చిన్నపోతుంది? ఎక్కడ వచ్చింది? అసలు ఈ నవ్వులేంటో తెలుసుకోవాలి. హలో హలో, ఎవరో లేడీస్, వాడి గర్ల్ ఫ్రెండ్ వా సెటప్ వా? అటు నుంచి గొంతు వింటుంటేనే ఇటు నుంచి సైజులన్నీ కనపడుతున్నాయి. ఎవరిని రమ్మంటున్నావు? ఇది నీ దగ్గర ఉందా? అవి ఇది పోలీస్ స్టేషన్ లో పిల్లలు ఆడుకుంటే కింద పడిపోయింది, పాడిపోతాను, తీసుకొచ్చేసాడు. తీసుకురావటం కాదు, ఎత్తుకురావటం. ఇది తీసుకెళ్ళాలి. మళ్ళీ కట్ చేశాడు. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఏంటా నవ్వు? పిచ్చిగా నెక్కిందా? పిల్లడు భయపడుతున్నాడు. అదేమి లేదులేవయ్యా, నవ్వితే నవరత్నాలు రాలుతాయని ఒక్కోడికి బియ్యం మామిడి లంకా తగిడి ఇచ్చి నేర్చుకున్నా. మూతి మూసుకున్నాడేంట్రా? ఏంటి వెనకాల నుంచి రావడం నేర్చుకున్నావా? సెల్లు ఇక్కడ ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. నువ్వు పెట్టావా? ఎందుకు పెట్టావు? నేనే తీసుకెళ్ళాను కాబట్టి. ఎక్కడి నుంచి తీసుకెళ్ళావు? ఎక్కడి నుంచి ఏంటి, మొన్న వచ్చినప్పుడు మీ ఇంట్లో చూశాను, సైలెంట్ గా నొక్కేశాను. ఈ నవ్వుల నా కొడుకు ఎవడో గాని వీడు ఫోన్ లోనే మావిని నవ్వి నవ్వి రేప్ పరుల సొమ్ము బాంబు లాంటిదని తెలుసుకున్నాను. అందుకనే మీ బాంబు మీకు ఇచ్చేద్దామని వచ్చాను. అమ్మయ్యా, ఇంకెందుకు నవ్వుకోలా, మీరు నవ్వుకోండి. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్, బ్యాడ్ స్మెల్ తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది. ఏ అవార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు.
ఇదిగో బాబు. ఇదే అవార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి. పిన్ని వరస. నెంబర్ 97. 97. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే నీకు గోరుముద్దలు కూడా తినిపించింది. ఆగు మై సన్, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి? అవును బాబు. నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంకు. తన ప్రాణాలకు తెగించి ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. నీ కడుపంతా ఉబ్బిపోయి. అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। ఒరే ఊర పొందిన తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు